ముందుగా మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి మహావతార్ బాబాజీ ఈ జూమ్ సెషన్లోకి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా, నాగమణి మేడంకి అందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. మరి వినపడుతుందా మేడం? క్లియర్గా ఉందా? ఓకే. నా పేరు చంద్రావతి అండి, ఒంగోలు. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ క్లాసులు చేశాను. దీనిలోన 2-3 క్లాసులు చేసినట్లున్నాను. మరి నా అనుభవాలు కొంచెం, అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి సబ్జెక్టే తీసుకుందాము. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మరి 14 సంవత్సరాలు అలా అవుతుంది. ఫస్ట్లో ఒక 2 ఇయర్స్ నేనేమంతగా కంటిన్యూగా ఏమీ చేయలేదు. 2013 నుంచి కూడా కంటిన్యూగా చేయడం, పత్రి సార్ అనుభవాలు తీసుకోవడం, నెక్స్ట్ మళ్ళీ నా అనారోగ్యాలు తగ్గించుకోవడం, అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ అన్నారు, అది తగ్గించుకున్నాను. మరి ఫ్యాటీ లివర్ ఉండేది. ముఖ్యంగా ఏంటంటే బయటకు రావాలంటే భయం ఉండేది నాకు. అలాంటిది మరి ఇప్పుడు క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎలా వచ్చాము క్లాసులు, కానీ ప్రకాశం జిల్లా అంతా ఏంటంటే ప్రకాశం, బాపట్ల, మరి మార్కాపూర్ జిల్లాలకు ఇన్ఛార్జ్గా పెట్టారు మాస్టర్స్. ఇక్కడ బయటకు రావడం అంటే నాకు పత్రి సార్ కొన్ని అనుభవాల్లో బయటకు వచ్చి క్లాసులు చెప్పాలి అని చెప్పడం, నాకు వచ్చే విజన్స్ కూడా కళల్లో కానీ పౌర్ణమి ధ్యానాల్లో కానీ నా జీవిత ధ్యేయం ఏంటంటే నాకు చూపించడం జరిగిందనమాట మాస్టర్స్. అప్పటి వరకు నేను ఎంత నాలెడ్జ్ తీసుకున్నా బయటకైతే రాలేదు. అదొక భయం అనమాట. ఎందుకో తెలియదు, భయాలు అంటే భయం ముందు మనకి ప్రతి ఒక్కళ్ళకి భయం ఉంటుంది. అదేంటంటే మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక ఆ భయాన్ని మనం జయించగలుగుతాం అన్నమాట. అలా నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం, బయటకు రావడం, క్లాసులు కండక్ట్ చేయడం, మరి కౌన్సిలింగ్ కూడా చేయడం, చక్కగా వర్క్షాప్స్ నిర్వహించడం, 1 days, 3 days, 11 days అలా నిర్వహించడం, మాస్టర్స్ చక్కగా తయారవడం, ఇలా జరుగుతూ ఉంది నా జర్నీ. చాలా ఆనందంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటున్నాము. మా వారు కూడా ధ్యాన మార్గంలోకి వచ్చారు. మరి ఇద్దరం కూడా ఇందులోనే వర్క్ చేస్తూ సేవ చేస్తూ మరి ఆనందంగా గడుపుతున్నాం మాస్టర్స్. ఇది నా పరిచయం కొద్దిగా. అంటే ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నామో, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము అనేది మనం అందరికీ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే మనకి ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ కూడా పరీక్షా సమయం పరిష్కార మార్గం. మీకు ముందు మరి క్లాసులు కూడా చాలా చెప్తూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడాను. పరీక్షా సమయం అంటే ఏంటంటే అసలు మన నిత్య జీవితంలో ఎన్నో పరీక్షా సమయాలు ఏంటంటే, చదువుకునే ఒక స్టూడెంట్ కావచ్చు, పరీక్షలకు సిద్ధం కావటంతో స్టార్ట్ చేసి పరీక్ష రాసి ఫలితాలను అందుకునే వరకు అతను ఎదుర్కొనే సంఘటనలు ఒక పరీక్షా సమయం కదా. మరి అలాగే ఒక స్త్రీ వివాహం అయ్యి అత్తగారింటికి వచ్చి అక్కడ మరి అందరితో అడ్జస్ట్ అవ్వడం, కొంతమందితో మరి భర్తతో, అత్తగారితో, మామగారితో ఇట్లా చాలా మంది ఉంటారు కదా. పెళ్ళయి అక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వటం కూడా ఒక పరీక్షా సమయం అన్నమాట. మరి అలాగే శ్రీమూర్తి గర్భం దాల్చి బిడ్డను కని ఆ పసికందును సుమారు 1 సంవత్సరం పాటు పెంచడం, 1 సంవత్సరం కాదు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు పెంచడం కూడా ఒక మహా పరీక్షా సమయం అన్నమాట. అట్లానే ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఒక గాడిలో పడి అది ఒక స్టేజ్కి వచ్చే వరకు అతను పగలు రాత్రి కష్టపడుతూ ఉంటాడు. ఇట్లా అనేక అన్నమాట. మనం ముందు ఏంటి పరీక్షా సమయాలు జీవితంలో చాలా వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఒక భగవంతుడిలా కాకుండా ఒకానొక సామాన్య మానవుల్లా వాటిని ఎదుర్కోవటంలో ఏంటి మనకి మానసికంగా ఎంతో ఒత్తిడికి, మామూలుగా ఏంటి ధ్యానంలోకి రాకముందు ఒక చిన్న పరీక్ష వచ్చినా కూడా మనం ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం అన్నమాట. దీన్నే సైకోసోమాటిక్ డిసీజ్ అంటుంటాం. ఇప్పుడు దీని నుంచి ఏంటి, మనం మనసు నుంచి శరీరానికి వచ్చే వ్యాధుల నుండి ఎన్నెన్నో బాధలను అనుభవించాల్సి వస్తుంది మనకి. అయితే ఈ జీవన విధానంలో పరీక్షా సమయాలు అనేవి అందరికీ కూడా తప్పనిసరి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ పరీక్షా సమయాలు. అయితే ఈ పరీక్షా సమయాలను ఒక
యాక్టివ్తో, ఒక ఆనందంతో కాకుండా మనం ఏం చేస్తాం, మానసిక ఒత్తిడితో ఎదుర్కోవటం జరుగుతుంది అనమాట. దీనికి గల ఏకైక కారణం ఏంటి? మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది మనకి? మూడో నేత్రం ధ్యాన సాధన లేకపోవటం, మూడో నేత్రం వికసించకపోవటం, మరి ప్రాణశక్తి లోపించటం, ఇవన్నీ కూడా మనకి కారణాలు అన్నమాట. ఈ ప్రాణశక్తిని పొందాలంటే మరి అవన్నీ లేకుండా మనం ఎలా చెయ్యాలి అంటే ఆ ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఇటువంటి పరీక్షా సమయాల్లో మనం ధ్యానం ద్వారా అధిగమించటం ఎలా? దీనికి 4 మెట్లు ఉన్నాయన్నమాట. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేది. ఇక్కడ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఆనందంగా ఆరోగ్యంగా ఉండటమే ఆరోగ్యమైన మనిషి అన్నమాట. అంటే శారీరకంగా అనారోగ్యం ఒకటే ఉన్నా మిగతాయి లేకపోయినా కూడా అది పూర్తిగా ఆరోగ్యం ఉన్నట్లు కాదు. శారీరకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, సాంఘికంగా అంటే సంఘంలో మన బంధుత్వాలు కానీ, సంఘంలో ఉండే 10 మందితో ఉండే మన సోషల్ రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఈ 4 తలాల్లో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి పూర్తి ఆరోగ్యంలో ఉన్నట్లు అన్నమాట. ఈ ధ్యాన సాధన ద్వారా ఏం జరుగుతుంది? నాడీ మండల శుద్ధి జరిగి కొంత మనం ఎనర్జీ తీసుకుంటాం. అయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తాం? కేవలం ధ్యానం ద్వారానే పూర్తిగా ఆరోగ్యవంతులు మనం కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మందులను పూర్తిగా మానేయటం కూడా, ఇప్పుడు మెడిసిన్స్ వాడుతుంటాం మనం, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన మీద మనం నమ్మకం పెట్టుకొని మన ధ్యాన సాధన చేసుకుంటూ మన ఆలోచనలు మార్చుకుంటూ ఎప్పుడైతే మనం మందులు మానేసి ఉంటామో అది కూడా ఒక పరీక్షా సమయమే, అంతే కదా. మరి మనం మందులు మానేయటం అంటే అమ్మో ఎలా ఉంటుంది, అంతకుముందు మందులు వేసుకున్నాం ఇప్పుడు వేసుకోకపోతే నాకు వస్తుందేమో అనే భయం లేకుండా ధైర్యంగా మనం సాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఆ మెడిసిన్స్ మానేయటం కూడా ఒక పరీక్షా సమయం అన్నమాట. ఇట్లా ఏంటంటే ఇది 5 మెట్లు ద్వారా మనం ఈ పరీక్షా సమయాల్ని దాటవచ్చు అన్నమాట. 5 ఏంటంటే సామూహిక సహకారం, అంటే గ్రూప్ సపోర్ట్. నెక్స్ట్ ఏంటంటే భయంతో పోరాడటం, అంటే భయాన్ని జయించడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, బయటకు వెళ్ళడం అంటే భయం అని, దాన్ని జయించగలగాలి. అలాగే మూడోది ఏంటంటే కోఇన్సిడెన్సెస్. నాలుగోది అంటే పట్టు విడవరాదు. నెక్స్ట్ 5వది ధ్యానం చేయటం, ధ్యాన అనుభవాలు గమనించటం. మరి ఇవన్నీ కూడా ఈ 5 అన్నమాట. వీటిని ఎలా ఆచరణలో పెట్టుకోవాలో మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఇప్పుడు. మరి సామూహిక ధ్యానం ఫస్ట్ స్టెప్ ఏంటంటే సామూహిక ధ్యానం. ఇప్పుడు మనం ప్రతి వ్యక్తి కూడా తను ఎదురైన నమ్మకం తాను మాత్రమే, తన సమస్యకి నేనే కారణం అనుకొని భావించి ఎంతో కష్టపడి తనకు శక్తి సామర్థ్యాలతోనూ తెలివితేటలతోనూ చేయవలసిన దాన్ని తాను సమస్యతో, అంటే తాను మాత్రమే చేస్తుంటాడు, అవన్నీ నేనే చేస్తానన్న దాంతో. అలా కాకుండా తన సమస్యతో సంబంధం ఉన్న వాళ్ళు అనమాట, అంటే మన ఇంట్లో ఫ్యామిలీలో ఉంటారు కదా, అందరి సహకారంతో సామూహికంగా అందరూ కలిసి అన్నమాట తగిన పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది మొట్టమొదటి సూత్రం ఏంటంటే సామూహిక సహకారం. సామూహిక సహకారం అంటే అందరూ కలిసి చేయటం అన్నమాట. అయితే మొట్టమొదటి చేయవలసింది సామూహిక ధ్యానం. ఎప్పుడైతే సామూహికంగా మనం ధ్యానం చేస్తామో అలా మనకు వచ్చే సమస్యకి మనం సామూహికంగా చేసిన నలుగురిలో ఎవరో ఒకళ్ళకి ఒక అనుభవం ద్వారా ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. మనం సామూహిక ధ్యానం చేస్తాం, ఎంత ఎనర్జీ వస్తుంది. అదే ఇంట్లో కూర్చొని ఒక్కళ్ళు కూర్చుంటే మనకి రాదు కదా. అలాగే సామూహిక ధ్యానంలో ఎనర్జీ ఎక్కువ వస్తుంది, అలాగే అనుభవాలు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఆ శక్తి ఏంటి? ఆ సామూహిక శక్తి అందరికీ పంచబడుతుంది కదా. ఒకళ్ళు ఒక అరగంట మనం చేస్తే 10 మంది ఉంటే 10 అరగంటల ఎనర్జీ, అంటే 5 అవర్స్ మనకి ఆ ఎనర్జీ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు మనకి ఆ ఎనర్జీ తీసుకోవాలన్నమాట. సామూహిక
ధ్యానం చెయ్యాలి. ఒక బాబున్నాడు, మన పిల్లలే ఉన్నారు. మరి పరీక్షల్లో వాళ్ళు బాగా రాయలేదంటే తల్లిదండ్రులకే గదా టెన్షను. అట్లా ఆ తల్లిదండ్రులు, సోదరులు కానీ, తల్లిదండ్రులు గానీ వీళ్ళే కదా! అందుకని ఏదైతే మనం ఏ సమస్యను ప్రధానంగా తీసుకున్నామో, ఆ సమస్య యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ, రోజులో ఒక్కసారైనా సామూహిక ధ్యానం చెయ్యాలనమాట. వాళ్ళందరూ కలిసి కూర్చొని. అయితే ఒకవేళ ఇంట్లో ఈ ధ్యానాన్ని అర్థం చేసుకోలేనాళ్ళు అంటే ఒకళ్ళు నాకు ధ్యానం వద్దంటారు, ఒకళ్ళు కావాలంటారు. ఇట్లా ధ్యానం అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే అతని బంధువులు లేదా ధ్యానులు లేదా స్నేహితులతో ఇంచుమించుగా అదే సమస్యతో బాధపడుతున్న వారితో కలిసి మనం ధ్యానం చెయ్యాలన్నమాట. అయితే సామూహిక ధ్యానం 3 రెట్లు మరి అధిక శక్తి అని మనం అనుకుంటున్నాం గదా! ఒక సమస్య కోసం అందరూ కలిసి ధ్యానం కూర్చోవడం వల్ల ధ్యానానుభవంలో ఒక అనుభవం రావటం జరుగుతుందనమాట. ఒకరి నుంచి ఇంకొకరికి శక్తి పంచుకోవటం వల్ల కూడా సామూహిక సహకారం అనేది ఉంటది. ఆ సమస్య పరిష్కారానికి కార్యసాధనకు గాని ఫస్ట్ మెట్టులా మనకి పనిచేస్తదనమాట అది. అట్లా చేయబోయే మన పనికి సంబంధించిన అనేక కార్యక్రమాలనమాట. పనులను మనం ఎవరి దగ్గరైతే ఈ గ్రూప్ సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటామో వారికి ఆ కార్యక్రమ వివరాలను, వాటి ఫలితాలను తెలియజేసి, ఆ కార్యక్రమాల్లో సహకరించమని చెప్పి ధ్యానం చేయించడం ద్వారా మనం ఎంతో సమయం ఆదా అవుతుందన్నమాట. ఆ సమయాన్ని మరి మనం మరింత గుణప్రధానంగా ఉపయోగించుకునే వీలు ఎప్పుడూ ఉంటది. ఒకళ్ళు చేసే కన్నా సామూహికంగా చేస్తే ఆ గుణప్రధానంగా అంటే బాగా క్వాలిటీగా, క్వాంటిటీగా ఉంటదన్నమాట. అదే విధంగా మనం ఫలితాన్ని అనుభవించే వాళ్ళందరికి కూడా ఆ పనికి సంబంధించిన కష్టాన్ని పంచటం వల్ల సమస్య పరిష్కారానికి అవసరమైన శక్తిని, అనుభవాన్ని మనం పొందే అవకాశం ఎప్పుడూ ఉంటదన్నమాట. అది ఫస్ట్‌ది. అంటే ఇందులో ఏంటంటే 2 విషయాలు మనం తెలుసుకుంటాం. ఏంటి? సామూహిక ధ్యానంలో ఎనర్జీ వస్తది. నెక్స్ట్ ఏంది? పనులకి అందరిని పంచడం. ఇప్పుడు ఈ గ్రూప్ నడుస్తా ఉంది. నడుస్తా ఉంటే టెక్నికల్ ఒకరు చేస్తారు. మరి క్లాస్‌లో ఒకళ్ళు చెప్తారు. టెక్నికల్ కూడా అదొక వర్క్ కదా! సామూహికంగా అందరూ కలిస్తేనే. ఒక క్లాస్ పెట్టాలంటే చైర్స్ వేసేవాళ్ళుండాలి. మరి మైక్ సెట్ చేసేవాళ్ళుండాలి. మనకి మరి లింక్ ఒకళ్ళు వల్ల ఇట్లా అందరూ కలిసి తలా ఒకటి చేస్తే ఏమవుతది? ఈజీ అవుతదనమాట. కొందరేం జేస్తారు, మొత్తం పని నేనే చెయ్యాలనుకుంటాం. ఇంట్లో కూడా మనం అందరికీ చెప్పకుండా నేనే చెయ్యాలి అన్నీ అనేది అహంకారం కూడా ఉంటది. అన్నీ నేనే చేస్తానన్నది. ఎప్పుడైతే అటువంటి అహంకారం సత్యం కాదు కదా! కాబట్టి సమస్య ఎప్పట్లా పరిష్కారం కాదనమాట. అంటే హడావుడి పడతాం, టెన్షన్ పడతాం. ఒక మ్యారేజొచ్చింది మనకి. ఎంతమంది వెనకటి రోజుల్లో ఎంతమంది మనకి సపోర్ట్ ఉండేవాళ్ళు? ఇప్పుడంటే ఆర్డర్స్ ఇస్తున్నాం. మ్యారేజ్ అంటే మా పెళ్ళిళ్ళప్పుడు చక్కగాను మరి ఒకళ్ళు స్వీట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు బియ్యం చేసేవాళ్ళు. ఇట్లా అందరూ కలిసి చేస్తే అదొక ఆనందం, అదొక ఎనర్జీ. అలా సామూహికంగా సామూహిక ధ్యానం ఒకటి, పనులందరికీ పంచడం ఒకటి. ఫస్టు ఇదనమాట. నెక్స్ట్‌దేంటంటే భయంతో పోరాటం. ముందు మనకేంటంటే ప్రతి పని చేసేటప్పుడు ఫస్ట్ భయం వస్తుంది. ఆ పరీక్షా సమయంలో ఒక సమస్యను మనం తీసుకున్నప్పుడు చాలామంది దృష్టిలో అది చాలా కష్టమైందంటూ ఉంటారనమాట. అది జరగదు, ఈయన ఏటికి ఎదురెళ్తున్నాడు ఇలా అంటుంటారు. ఎందుకంటే అందులో మాకు కూడా చాలా అనుభవాలున్నాయి. ఒక క్లాస్ 11 డేస్ క్లాస్ పెట్టాలనుకున్నప్పుడు మరి మేము ఎంతో గురి కావాల్సొచ్చింది. ఎదుటోళ్ళు కూడా 11 రోజులు ఎలా నడుపుతారు? అకామిడేషన్ ఎట్లా? 11 రోజులు ఫుడ్ ఎట్లా? ఇలా అనేవాళ్ళు. 11 రోజులు ఎలా పెడతారు? తీసేయండి అట్లా అనేవాళ్ళు. కానీ ధైర్యంతో కావాలి అది పెట్టాలి అని అన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొచ్చిందప్పుడు. అంటే అనుభవాలు. ఆ భయం అనేది మనకి వస్తది. వాళ్ళంటంటే ఏమనుకుంటాం, అమ్మో! వీళ్ళు అంటున్నారు మనం చేయలేమా అనే భయం వస్తదనమాట. అట్లా లేకుండా మనం ఈ నెగెటివ్ ఆలోచనలు మరి పక్క వాళ్ళ నుంచి కానీ అట్లా వచ్చినప్పుడు మనం పాజిటివ్‌గా మనలో భయం కలగడం సహజమే. అయితే ఇటువంటి భయం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ భయం నుండి బయటకు రావాలి. సాధ్యం కాని పక్షంలో వెంటనే మనం ధ్యానంలో కూర్చోవాలి.
లేదా మనకు బాగా ఇప్పుడు ఇష్టం ఉన్న వాటి మీదకి మన దృష్టిని మళ్లించాలి. ఒక బుక్ చదవటం గాని, భయం వచ్చింది ఒక ధ్యానం చేయటం గాని, బుక్ చదవటం కానీ, ఒక క్లాస్‌కి వెళ్ళడం గాని, బయట నేచర్‌లో తిరగడం గాని, ఇలా దాన్ని పక్కకు నెట్టుకోవాలనమాట. ఇలా పరీక్షా సమయంలో మనం వేస్తున్న ఆ సమయాన్ని, మరి సందర్భాన్ని మనం ఆకళింపు చేసుకొని, ఎంతసేపు మనం భయపడుతున్నాం అనేది ప్రత్యేక విషయాన్ని దాన్ని గ్రహించి పూర్తిగా మనం అవగాహనలో తగ్గించుకోవాలన్నమాట. మరి భయం అనేది ఏంటి? ఒక భగవంతుడికి ఉన్న లక్షణమా? కాదు కదా. మనం మానవ మాతృలుగా ఉన్నాం. ఒకానొక భగవంతుడిలా కూడా ప్రయత్నించినప్పుడే మాత్రమే మనం ఈ పరీక్షా సమయాన్ని దాటగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఈ భయాన్ని కూడుకున్నటువంటి చిన్న చిన్న ఆలోచన వచ్చినా కూడా మనం ఏం చేయాలి? వాటిని అక్కడే ఆపేయాలి. ఆపి తిరిగి మళ్ళీ అటువంటి ఆలోచనలు రాకుండా మన అవగాహనని పెంచుకోవాలన్నమాట. ఇది నాది కాదు, నాకు భయం రావడానికి వీల్లేదు అనుకుంటూ మనం వేరే దానిలోకి వెళ్ళిపోవాలి. భయపడటం అనేది సమాజంలో సహజంగా ఉండే కనీస ప్రకృతిపరమైన జ్ఞానం. భయం అనేది అందరికీ సహజంగా ఉండే జ్ఞానం అన్నమాట. దీనికి వ్యతిరేకంగా ఆలోచించి మరి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన యొక్క ప్రాణశక్తిని పూర్తిగా మనం కాపాడుకోవాలన్నమాట. అప్పుడు మనం ఈ పరీక్షా సమయాన్ని చాలా సులువుగా దాటుతాం అన్నమాట. ఒకటేంటి? సామూహిక సహకారం, సామూహిక ధ్యానం, పనులందరికీ పంచడం 1 పాయింట్. రెండోది భయంతో పోరాటం. మూడోది ఏంటంటే కోఇన్సిడెన్సెస్, అంటే ముందుగా అనుకోకుండా అకస్మాత్తుగా, అంటే సడన్ గా జరిగే సంఘటనలు. ఒక మాటలో చెప్పాలంటే మనం శకునాలు గమనించడం అంటాం అన్నమాట. శకునాలంటే పూర్వకాలంలో మరి ఇంట్లోంచి బయటకు వెళుతుంటే నల్లపిల్లి ఎదురైంది ఇట్లా అనేవాళ్ళు. ఎవరన్నా ఎదురైతే వీడియోస్ ఎదురు అయినా కూడా వెనక్కొచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు అనమాట. అమ్మో ఈ రోజు కార్యక్రమం జరగదు, వీళ్ళు ఎదురయ్యారు అనుకునేవాళ్ళం కదా. అదొక నమ్మకం అంతే. కానీ ఆ రోజు వెళ్ళాల్సిన పని మనం వెళ్ళలేదనుకోండి, అక్కడ మనమే నష్టపోతాం కదా. అవన్నీ లేవు. అదొక నమ్మకం. అది ఆ తర్వాత కాలంలో ఏమైంది, కొన్ని రోజులకి శాస్త్రం లాగా అయిపోయింది అనమాట. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. కానీ ఇప్పుడు మనం అవన్నీ అసలు పట్టించుకోవడం లేదు. ఓకే, లీవ్ ఇట్ అనుకుంటున్నాం ప్రతిదీ కూడా. అమావాస్య రోజు వెళతాము, ఇంకో రోజు వెళతాము, అష్టమి లేదు, నవమి లేదు, ఏమీ లేదు. ఏది మనం చెయ్యాలనుకుంటే ఆ రోజే మంచి రోజు అనమాట. ఈ శకునాలను గమనించి మనం ఆ కార్యక్రమం యొక్క మంచి చెడులు ఏ విధంగానైతే గమనిస్తామో అదే విధంగా ఒకసారి మనం ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో ఒక మంచి సంకల్పంతో పరీక్షా సమయాన్ని ఎప్పుడైతే మనం ఎదుర్కొంటూ ఉంటామో అదే సమయంలో మనకి ఏమవుతుందో తెలుసా? ప్రకృతి నుంచి వచ్చే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇట్లా పంచభూతాలతో కలిసి ఉన్నటువంటి అనేక రకాలైన వస్తు సముదాయం నుంచి కూడా, అంటే మొక్కలు జంతువుల నుండి మనకి ఇతోధికంగా కూడా సహకారం అందుతుంది అనమాట. మనం చూడండి మాస్టర్స్, ప్రకృతి దగ్గరికి వెళ్ళి మనకి ఏదన్నా టెన్షన్ వచ్చినా కూర్చొని చెట్టు దగ్గర చక్కగా ఈ భయం పోవాలి అనుకుంటే ఆ చెట్టు తీసుకుంటుంది చక్కగా నెగిటివ్, మన నెగిటివ్లు కూడా తీసుకుంటుంది అనమాట. మనకి అవన్నీ అనుభవమే. అట్లా ప్రకృతి నుంచి కూడా మనకి సహకారం అందుతూ ఉంటుంది అన్నమాట. అయితే మనం మానవ మాతృలుగా మనం వాటిని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకన్నా ఎంతో తెలివితో కూడుకున్నటువంటి మనం తీసుకున్న ఆ కార్యక్రమాల్లో భాగంగానే నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. మనం అంటాం కదా, నేచర్ చెప్పింది నేచర్ హెల్ప్ చేస్తుంటది తప్పకుండా, 100% హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడు నమ్మకం వదలకూడదు. ఒక కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవసరమైన గుణాలు మనకెంతో అవకాశాన్ని ఇస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి నిత్యం ఎరుకతో ఉంటామో అప్పుడు వాటి నుంచి వస్తున్నటువంటి సంకేతాలను మనం తీసుకున్నప్పుడు మరి అవగాహనలో మార్పు తెచ్చుకొని ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తాం కదా, మనం ఆలోచించేటప్పుడు మన మనసు కూడా ఏమవుతుంది, జగమండుగా ఉంటది ఒక్కొక్కప్పుడు, అది సున్నితంగా మారుతుంది అన్నమాట. ఇలా సమస్యని చాలా సులువుగా పరిష్కారం చేసుకోవడానికి అవగాహన మనం పొందగలుగుతాం అన్నమాట. ఉదాహరణ ఉంది,
ఇప్పుడు నిత్య జీవితంలో మనం కార్లో ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఎదురుగా ఒక లారీ కానీ ఒక ట్రాలీ కానీ వస్తుంది. దాన్ని మనం అడ్డగించి కొంత ఆలస్యం జరుగుతుంది. అలా జరగటం వల్ల ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అవుతుంది. దాన్ని తప్పించుకొని వెళ్ళేసరికి మనకి ఒక రైల్వే గేట్ పడుతుంది అనుకున్నాం. అప్పుడు పావుగంట ట్రైన్ వెళ్ళే వరకు వేచి ఉన్నప్పుడు ఆ గేట్ వేశారు కదా, మరి ట్రైన్ మళ్ళీ వెళ్ళే వరకు ఆగుతాము. ఆగి అయ్యో ఇలా ఎందుకు జరిగింది మనకి అనుకుంటాం మనం. కానీ తీరా ఏ పని కోసం మనం వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళు, మీరు పావుగంట ముందు వస్తే చాలా ఇబ్బంది అయి ఉండేది, ఫలానా వ్యక్తి వల్ల ఈ కార్యక్రమం మొత్తం రసాభాస కావాల్సింది, కానీ ఏదో చెప్పి వాడిని పంపించాం. అదే మనం వెళ్తే ఇంకాస్త ఎక్కువ అయ్యేది కదా, మీరుంటే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చేదేమో అని మనకు చెప్తున్నప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం, అక్కడ జరిగిన ఆలస్యం ఎందుకు మేలు చేసిందో మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే మనం ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా నేచర్ ఏం చేస్తుంది, అది మేలే చేస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ మొత్తం సంఘటనలో లారీ ముందు ఉండటం, మరి రైల్వే గేట్ వేసి ఉండటం, ఆ సమయానికి మనకి ఒక అడ్డంకిలా అనిపించినా కూడా మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఆలస్యం జరగటంలో మంచిగానే కనిపిస్తుంది అనమాట. అలా ఒకసారి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఎన్నో చెడు సంఘటనలు మనకి ఎదురైనా కూడా వాటినన్నిటినీ కూడా మన లక్ష్యానికి అనుకూలంగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రకృతి నుంచి మనకి ఎన్నో సంకేతాలు వస్తుంటాయి. చాలా మందికి మనకి అనుభవమే, ఇలా కాదు అలా జరుగుతుంది అనేది మనకి ఇన్నర్ చెప్తూ ఉంటది అనమాట. ప్రతి ఒక్క సంకేతంలో కూడా మనం తీసుకున్నటువంటి ఆ పరీక్షా సమయంలో మళ్ళీ మళ్ళీ మనకు ఒక రకమైన రిపిటేషన్ గురవుతాం. అంటే ఒక టెన్షన్ గురవుతాం. దాని నుంచి ఎంతో గురయ్యి దాని నుంచి కూడా మనం ఎంతో శక్తిని సమకూర్చుకుని పరీక్షా సమయం దగ్గరన సమస్యను పరిష్కరించుకునే దానికి ఆ సమాధానం దొరుకుతుంది అనమాట. అప్పుడు కూడా ఒక సమాధానం దొరుకుతుంది మనకి. కాబట్టి ఏదైతే శకునాలను పాజిటివ్ ఆలోచనలను మనం గమనిస్తామో వాటినన్నిటినీ మనకు అనుకూలంగా తీసుకోవాలి. ప్రతి దాని నుంచి కూడా కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం మనం. బస్ స్టాండ్ లో దిగిన వెంటనే విపరీతంగా ఏమవుతుంది, ఒక వర్షం పడుతుంది, లేకపోతే పాపను తీసుకెళ్ళడానికి స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక వర్షం పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, అరగంట వర్షం పడింది నిలబడదు, చక్కగా ప్రకృతిలో వర్షంలో తడుస్తూ పత్రిసారి ఏం చేసేవాళ్ళు, క్లాసులు చెప్తున్నా వర్షంలో అలాగే కూర్చోబెట్టేవాళ్ళు. గంట సేపు బెంగళూరులో మేము ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు ఒక 2 గంటలు వర్షంలో తడుస్తూనే ధ్యానం చేసాం అనమాట. అంటే అది నేచర్, మనం దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామే. కానీ ఈ వర్షం పాడు వర్షం పడింది, అబ్బా అడ్డంకి అయింది అనుకోకుండా దాన్ని ఎప్పుడైతే ప్రకృతిని ఆ వర్షంలో తడుస్తూ ఆనందంగా ఉంటామో అప్పుడు మనకి ప్రకృతి ఏం సహకరిస్తుంది అనమాట. ఆ సంకేతాల ద్వారా వచ్చే శక్తిని మొత్తం మనం తిట్టుకుంటూ ఉంటే ఎనర్జీ లాస్. అదే ఓకే చాలా బాగుంది వర్షంలో ఎంజాయ్ చేస్తున్నామంటే ఎనర్జీ గెయిన్ అనమాట. అందుకే ఇట్లాంటి సమయంలో మనతో పాటు ఉన్నటువంటి ఆ తోటి కొంతమంది ఉంటారు కదా, మనతో బస్సులో వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఒక భగవంతం మనం ముచ్చటిస్తే ఏదైతే కార్యక్రమం కోసం మనం వెళ్తూ ఉంటామో అక్కడ మనం కొన్ని నిర్ణయాలకు సంబంధించినటువంటి, అంటే వాళ్ళతో మాట్లాడడం ద్వారా మనకు వచ్చిన సమస్య పరిష్కారానికి ఒక క్లూ దొరుకుతుంది అన్నమాట. అవకాశం ప్రకృతి నుంచి మనకి కలగజేస్తుంది. వీటినే మనం కోఇన్సిడెన్సెస్ అంటాం. మనకి కోఇన్సిడెన్సెస్ చాలా జరుగుతుంటాయి, మనకు అర్థం అవుతుంది. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళ అనుభవాలు మనం తీసుకుంటూ మన అనుభవాలు వాళ్ళకి చెప్తూ ఉంటే ఒక కోఇన్సిడెన్స్ లాగా మెదడులో మనకి టక్కున అర్థం అవుతుంది అనమాట. ఓ ఇది కరెక్టేను, ఇలా చేస్తే బాగుంటది కదా, ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని. కాబట్టి మనం అనుకోకుండా జరిగే సంఘటనలు పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ వస్తు సముదాయం, ఫ్యాన్లు కానీ టేబుల్ కానీ కుర్చీలు కానీ ఇవన్నీ కూడా మరి మనకి ఎంతో సహకారం అందుతూ ఉంటాయి కదా. మరి కుర్చీ ఉంటేనే మనం
ఫోన్ ఉంటేనే, ఇప్పుడు మా టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ ఉంటేనే కదా మనం ఇచ్చేస్తుంది. అంటే జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం నుండి మనం పాజిటివ్ ఎనర్జీ పొందుతూ ఉంటాం అన్నమాట. అంటే వీటి నుండి మనం జ్ఞానాన్ని, శక్తిని తీసుకున్నప్పుడే సమస్య యొక్క పరిష్కారం వైపు మరింత శక్తితో మనం పాజిటివ్ గా వెళ్తాం. అన్నిటినీ ఇప్పుడు నిద్రలేస్తున్నాము, ఒక బ్రష్ చేసుకుంటాం, వాటర్ తాగుతాం, అన్నిటికీ థ్యాంక్ యూ కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా మనం అణువు పరమాణువులతో ఎలా ఉన్నామో ప్రతి వస్తువు కూడా అలా తయారైందే కదా. అలాగే నెక్స్ట్ ఏంటంటే పట్టు విడవవద్దు. 4వది నెవర్ గివ్ అప్. అంటే ఆఖరి క్షణం వరకు ఎప్పుడూ కూడా సమస్య యొక్క పరిష్కారాన్ని, సమస్యను కానీ విడిచిపెట్టకూడదు అనేది మెయిన్ ఇదన్నమాట ఇక్కడ. టూకీగా చెప్పుకుందామా? ఒక 7:30 ఉంది కదా, ఓకేలే. అట్లా ఎప్పుడు సమస్యను విడిచిపెట్టకూడదు అనమాట. దీనికి సంబంధించి మనం పట్టు మనకి పత్రిసారి చెప్తారు, పట్టు పట్టగరాదు, పట్టు విడువగరాదు, పట్టు పట్టినేని బిగి పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడుచొచ్చుట మేలు, విశ్వదాభిరామ విన్రవేమ అన్నారు మరి పత్రిసారు. అలాగే పట్టు విడవద్దు. ఎప్పుడైతే మనం ఒక ఇది ఉందనుకోండి, విజన్ చార్ట్స్ తయారు చేసుకోవటం అంటే ఏదైతే మనం ఒక సమస్యను పరీక్షా సమయంగా తీసుకున్నామో ఆ సమస్యను ఏం చేయాలి, మనం వ్రాతపూర్వకంగా రాసి ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ సమస్య పరిష్కారాన్ని మనం చదువుతూ ఎప్పుడు నిద్రలేదు చూసుకుంటూ ఉంటామో దాన్ని బొమ్మల రూపంలో అర్థం అయ్యేట్లుగా కలర్ పెన్సిల్తో చక్కగా మనం డైలీ న్యూస్ పేపర్లో ఉన్న వాటిని కానీ కట్ చేసి అంటించుకుంటాం కదా, అలాగే మనకి ప్రతిరోజు కూడా వాటిని ఆ సమస్య పరిష్కారాన్ని రాసుకొని దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటాం, ఈ పర్ఫెక్షన్ అనేది మళ్ళీ 4 ద్వారా జరుగుద్ది అనమాట. అంటే వాక్, స్పీచ్ ద్వారా మనం చెప్పడం ద్వారా ఒకటి జరుగుతుంది. రెండోది రైటింగ్, రాసుకోవటం అన్నమాట. మూడోది ఏంటి, పని చేసి చూపటం, డీడ్, ఇష్టాలు దాటడం అన్నమాట. నెక్స్ట్ భావనా స్థాయి, మన ఫీలింగ్స్ ని పంచుకోవడం. ఈ 4 ఎప్పుడైతే మనం వ్రాతపూర్వకంగా మన లక్ష్యాన్ని ఒకనొక పిక్చర్ ఫార్మాట్ లో చూసుకుంటామో అప్పుడు 100కి 100 దాన్ని మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ధ్యానం ప్రారంభించిన రోజు నుంచి 40 రోజులు లేదా ఒక 3 నెలలు, ఒక 4 నెలలు, ఒక 21 రోజులు ఇలా పెట్టుకొని ఆ చిన్న చార్ట్ లో ఉంచుకోవాలి. మనం ఉంచుకొని నిద్రలేసి దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. ఈ చిన్న చార్ట్ లో సమస్యను పరిష్కారం చేసుకునే భాగంలో ఎన్నో భాగాలు ఉంటాయి ఇందులో. అలాగే ఒక అబ్బాయి, ఒక పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ 10వ తరగతి పరీక్షకి వెళ్తున్నాడు. అతనికి 600కి 50 రావాలనుకున్నప్పుడు 550 మార్కులతో మంచి కలర్ఫుల్ ఇష్టమైన కలర్ పెన్సిల్తో ఒక విజన్ చార్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ ముందు దాన్ని చూడాలి. తనకి ఎన్నో అనుభవాలు కలుగుతాయి. ఎగ్జామ్ పూర్తి చేయడం ఉంటది అన్నమాట. తర్వాత ఫలితాలు రావటం ఉంటుంది. పరీక్షలు రాశారు కదా ఇంకేముందులే అనుకోవడానికి లేదనమాట. అక్కడ ఏం జరుగుతుంది, పేపర్ కరెక్షన్ జరుగుతుంది కదా. అంటే ఈ పేపర్ కరెక్షన్ సమయంలో కూడా మనం వచ్చే ఆలోచనలు పాజిటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే చివరిగా ఫలితాన్ని మనకు అనుకూలంగా పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ నెవర్ గివ్ అప్, పట్టు విడవవద్దు అనే సూత్రంలో ముందుగా గుర్తుంచుకోవాల్సింది మనలో ఉన్నటువంటి ఇన్నర్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ ని సమస్య పరిష్కారం జరుగుతుంది. ఒక టెస్టింగ్ టైం అనేది ఎప్పుడూ ఉంటది అనమాట. దానికి జరుగుతుంది అనేది మనం ఇన్నర్లో విజువలైజేషన్ చేసుకోవాలి. ఎప్పుడు ఇది అయిపోయింది అన్నట్లే చేసుకోవాలి. ఒక పని మొదలు పెట్టాం, ఇది అయిపోయింది అన్నట్లే పాజిటివ్ గా మనం అనుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుందో అది అయిపోతుంది. అట్లా సమస్య 40 రోజులు తీసుకున్నప్పుడు 30 రోజుకి ఇంకా ఈ సమస్య పరిష్కారం కాదు, పూర్తిగా వ్యతిరేకంగా అయిపోతుంది అన్నట్లుగా చుట్టుపక్కల ఉంటుంటారు కదా అందరూ. ప్రజల విషయంలో కానీ మనకే కానీ కొన్ని వ్యతిరేకతలు ఏర్పడినప్పటికీ బయట ఏం చెయ్యాలి, లోపల ఉన్నా కూడా బయట పూర్తిగా శాంతంగా
ఉన్నప్పుడు కూడా ఉంటాయి, పరీక్షలు వస్తుంటాయి. లోపల ఏం చేయాలి, కనీసం సంకల్పంతో అయినా సరే మన లోపల పాజిటివ్గా ఉండాలి, మన దృష్టిలో ఉంచుకోవాల్సి ఉండాలి. ఇది అయిపోయింది అనే దానిలో చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, మనకి రాత్రికి రాత్రే మార్పులు జరిగి ఆఖరికి ఏదైతే మనం ఒక పరిష్కారాన్ని ఆశిస్తామో దాన్ని చివరి రోజైనా సరే పొందే అవకాశం తప్పకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెవర్ గివ్ అప్ అనే సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ చెప్పినటువంటి డబుల్ స్లిట్ ప్రయోగం కారణంగా తదేకంగా ఎప్పుడైతే మనం వాస్తవాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఆలోచించినట్లే మనం తయారవుతాం అన్నట్లు. యు థింక్ సో యు బికమ్ అవుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది కదా. అవును కదా, యద్భావం తద్భవతి మనం చెప్పుకుంటున్నాం. మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది అదే. మనం ఏది ఆలోచిస్తే అదే మనం అవుతాం. ఈ కంటితో ఏది చూస్తే అదే మనం అవుతాం. ఈ చెవులతో ఏది వింటే అదే మనం అవుతాం. ఈ నోటితో ఏది మాట్లాడితే అదే మనం అవుతాం కదా. వస్తు రూపంగా చూస్తే వస్తు రూపంలో తరంగాల్లో గమనించినప్పుడు తరంగాల్లో పదార్థం గోచరమైద్ది అనమాట. ఎప్పుడైతే తరంగాల్లో మనం ఒక సమస్యను పాజిటివ్గా మెయింటైన్ చేస్తూ ఉంటామో ఏదో ఒక రోజు అది యథార్థ రూపాన్ని సంతరించుకుంటుంది అనమాట. నిజానికి రెండు ప్యారలర్గా జరుగుతూ ఉంటాయి. అందుకో ఇక్కడ ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని మనం చెప్పుకోవడం జరిగిందనమాట. తరంగాల రూపంలో కూడా మనం మెయింటైన్ చేసినప్పుడు దాన్ని మిగతా వస్తు రూపంలో కూడా, అంటే మిగతా దానిలో కూడా మనం చూపిస్తాం అన్నమాట. తరంగాల రూపంలో ఎప్పుడైతే దాన్ని, అంటే మనం డీడ్ అన్నాం కదా ఇక్కడ, అట్లా తరంగాల రూపంలో ఎప్పుడైతే దాన్ని మనం మిస్ అవుతామో వస్తు రూపంలో చూసే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ప్రారంభించిన రోజు నుంచి చివరి రోజు వరకు ఏదైతే సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని ఇలా ఉండాలనుకుంటామో అది అంతకుముందే జరిగిపోయినట్లు మనం ఊహించుకోవాలి. మన భావనలు కానీ ఆలోచనలు కానీ సుమారు 40 రోజుల పాటు మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం. మనం ఎందుకు మరి 41 రోజు మెడిటేషన్ పెడతాం? ఒక క్లాసు, పెద్ద క్లాస్ జరగాలి, లేకపోతే శక్తి స్థల్లో జరగాలి, తిరుపతి జ్ఞాన మహాచక్రం అంటున్నారు, ఇవన్నీ జరగాలని ఎందుకు మనం పాజిటివ్గా 41 రోజు అలా ధ్యానం చేద్దాము దానికి అనుకుంటాము? అది చక్కగా మంచిగా జరగాలనే కదా. అలా దీన్ని మనం ఎప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటే మన భావాలను ఆలోచనను సుమారు 40 రోజుల పాటు మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం అనమాట. అందుకే 40 రోజులు మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మీ ఇక్కడ క్లాస్ కూడా 40 రోజులు, మరి 41 రోజులు, 21 రోజులు ఇట్లా పెడుతున్నారు కదా. అదే అనమాట. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అయినప్పటికీ 1 సంవత్సర కాలంలో పూర్తిగా టాబ్లెట్స్ లేకుండా, ఇందాక చెప్పుకున్నాం, పూర్తిగా టాబ్లెట్స్ లేకుండా ఆరోగ్యం పొందగలం అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే 1 సంవత్సరం రోజులు మెయింటైన్ చేయగలుగుతారో అప్పుడు సంవత్సరం 1వ రోజున ఎటువంటి అనారోగ్యం లేకుండా దాని నుంచి బయటపడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దానికి కావాల్సింది పౌనఃపున్య రూపంలో, ఫ్రీక్వెన్సీ రూపంలో ఆలోచనలు మనం మోస్తూ ఉండటమే ఈ ముఖ్యమైన సూత్రం కదా. మనం నమ్మకంతో ఎప్పుడైతే, ఇప్పుడు మనకి ఇవన్నీ అనుభవాలే, మనకి మందులు లేకుండా ఉంటున్నాము, మరి జబ్బు తగ్గించుకుంటున్నాము ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా జ్ఞానం తీసుకొని మనం అనారోగ్యాల నుంచి బయటపడుతున్నాం మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ అందరికీ అనుభవమే కదా. నెక్స్ట్ ఏంటంటే 5వది 4+1 అని చెప్పుకున్నాం కదా. 5వది ఏంటంటే ధ్యానం చేయటం, అనుభవాలు గమనించటం అన్నమాట. అంటే ఒకసారి మనం శాకాహారం పాటించి ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత మనకున్న ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయ్యి ఎప్పటికప్పుడు మనం దిశానిర్దేశం అన్నది ధ్యాన అనుభవాల ద్వారా పొందటం జరుగుతుంది. 4+1 5 అన్నాం అంటే శాకాహారం అన్నమాట. ధ్యానం చేయటం, అనుభవాలు గడించటం, మెయిన్ శాకాహారం కూడా ఉండాలి ఈ 4టితో పాటు అని అనుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు అదే విధంగా మనకి కొంతమంది కళలు, ధ్యాన అనుభవాల్లో భవిష్యత్ ప్రణాళిక ఎప్పటికప్పుడు సింబాలిక్ గా జరుగుతుంది. కాబట్టి మనం వెళ్ళే మార్గంలో ఎటువైపు వెళ్ళాలి అనే విషయాల గురించి మనం నిజంగా
ఇవ్వగలిగేది ఒక్క విశ్వ ప్రణాళిక మాత్రమే. నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి చందాన కాకుండా, తాను తలిచింది దైవం తలిచింది ఒక్కటే అయ్యేటువంటి ఎప్పుడైతే మనం అంతరాత్మ ప్రభావంతో నుంచి మన ధ్యాన అనుభవం నుంచి లేదా మన కళల నుంచి మన మార్గాన్ని నిర్ణయిస్తామో అది 100% ఖచ్చితంగా ఉంటది అనమాట. అంతరాత్మ ప్రబోధం. మరి నేను కూడా బయటకు రాలేదని చెప్పాను కదా, చాలా రోజులు భయం ఉండేదని. నాకు ఇన్నర్లోంచి వచ్చేది, క్లాసులు చెప్తున్నట్లు వచ్చేది. పత్రి సార్ వెళ్ళమని చెప్పడం, క్లాసులకి పంచాలని చెప్పడం, మరి నాకు హాస్టల్ ట్రావెలింగ్ జరగడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. తర్వాతే నాకు ఇన్నర్ చెప్తా ఉంది, నువ్వు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, పంచాలి అని. కానీ ఎన్ని రోజులు నేను వెళ్ళలేదు. నాకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేశానో నేచర్ ఇంకా నన్ను ముందుకి నడిపిస్తూనే ఉందన్నమాట. అంటే ఆ అడుగు ముందుకు వెయ్యాలి మనం, 10 అడుగులు నేచర్ మనని నడిపిస్తుంది అనమాట. దాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోవాలి, ధైర్యం చేసి వెళ్ళాలి. ఈ పరీక్షా సమయాలు అనేది ఇట్స్ కామన్ అనమాట. నిజానికి ఒక రూపాయికి మనం 20 పైసలు మాత్రమే, అది ఒక రూపాయికి 20 పైసలు మాత్రమే ఉంటది. అయితే ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తన అనుభవం నుంచి కొంత జ్ఞానాన్ని ఇవ్వడం తప్ప సంపూర్ణ కాదు. అలాగని వాళ్ళ దగ్గర తీసుకోవద్దని కాదు, ఆ అనుభవాన్ని తీసుకోవాలి. కానీ తుది నిర్ణయం మాత్రం ధ్యానంలో ఒకానొక శూన్య స్థితిలో ఆ భగవంతుని స్థితి నుండి వస్తున్నటువంటి అంతరాత్మ ప్రబోధం నుంచి, ధ్యాన అనుభవం నుండి మాత్రమే మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మనిషి జీవితంలో ఎప్పటికప్పుడు మనం ఏం చెయ్యాలనేది ఎవరైతే కొంత అనుభవం ఉంటుందో వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుంటాం. కానీ నిజానికి అది రూపాయికి 20 పైసలు మాత్రమే, వాళ్ళని అడిగి తీసుకుంటాం. అది ఎంత, రూపాయికి 20 పైసలు మాత్రమే ఇంకొకళ్ళది. కానీ మన అనుభవాల నుంచి మనకు వచ్చే అంతరాత్మ ప్రభావం నుండి తీసుకోవడమే తుది నిర్ణయం అన్నమాట. అది ఇంకోళ్ళు చెప్తుంటారు ఇట్లా అట్లా అని, కానీ మనకు వచ్చిన అనుభవమే అది లాస్ట్ ఇదనమాట. ఒకానొక శూన్య స్థితిలో ఆ భగవంతుడి స్థితి నుండి వచ్చినటువంటి అంతరాత్మ ప్రబోధాల నుంచి లేదా ధ్యాన అనుభవం నుండి మాత్రమే నిర్ణయాన్ని మనం తీసుకోవాలన్నమాట. మరి ఇంకోళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారు, కరెక్టే. కానీ మనకి ఇన్నర్ చెప్పేది మనకి ఎవరికోళ్ళకి, మీకు ఒక రకంగా చెప్తుంది, నాకు ఒక రకంగా చెప్తుంది. అంటే మన దాన్ని బట్టి, మన సోలు దీన్ని బట్టి మనకు అనుభవం వస్తుంది కదా. మీకు వచ్చింది నాకు రాదు, నాకు వచ్చింది మీకు రాదు. అలా మనకు వచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బస్సులో ఉండే స్టీరింగ్ ఉంటది, ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాం. బస్సు యొక్క స్టీరింగ్ ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఒక్క క్షణం బస్సు మొత్తం ఒకటైతే స్టీరింగ్ ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఒక్క క్షణం మనం తప్పుడు డైరెక్షన్ వెళ్ళినా కూడా వాహనాన్ని మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా అప్పుడు మనం ఇతరులకు చెప్పుకున్నటువంటి అన్ని సిద్ధాంతాలను పాటిస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సరి అయిన మార్గంలో తీసుకెళ్ళడం అనేది పూర్తిగా ధ్యాన అనుభవమే, అంతరాత్మ ప్రబోధమే. కళల ద్వారా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అందుకే కళలు, ధ్యాన అనుభవాలు మనం రాసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకు రాసుకోవాలంటే మన ఇన్నర్ చెప్పేది మనం రాసుకొని మరి సీనియర్స్ దగ్గర కానీ అట్లా అంటే మన జీవిత ధ్యేయం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు. కాబట్టి ఈ 5వ సూత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఈ ధ్యాన అనుభవాలు కనిపించడం, మరి కళ్ళు అవన్నీ రాసుకోవటం. అయితే సరి అయిన ధ్యాన అనుభవాన్ని పొంది మనం మన ఇన్నర్ మనం చూసుకోవడం, ఇన్నర్ ద్వారా మనం తెలుసుకోవటం, ముందు చెప్పినటువంటి 4 సూత్రాలు కూడా చాలా అవసరం. ఈ 5 ముందు ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ సామూహిక ధ్యానం, నలుగురికి పనులు పంచడం, భయంతో పోరాడటం, కోఇన్సిడెన్సెస్, బట్ నెవర్ గివ్ అప్. ఈ 4 కాకుండా 5వది ధ్యాన అనుభవాలు గమనించటం. మరి ఇవన్నీ కూడా గ్రూప్గా ధ్యానం చేయకుండా, గ్రూప్ సపోర్ట్ తీసుకోకుండా, గ్రూప్గా ధ్యానం చేయకుండా మనకు కావాల్సినటువంటి శక్తిని మనం ఎప్పుడూ పొందలేము. ఇప్పుడు ఇంతమంది గ్రూప్లో ఉన్నారు కదా, టెక్నికల్గా చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారంటే గ్రూప్గా సపోర్ట్ ఉంటేనే కదా అన్ని చేయగలుగుతున్నాం. అట్లా మనం ఎప్పుడూ కూడా గ్రూప్ లేకుండా
అనుభవాన్ని కానీ, ఒక క్లాసుని కానీ, ఒక శక్తిని కానీ ఎప్పుడూ మనం పొందలేము. ఎప్పుడైతే భయం వల్ల మనలో శక్తిని కోల్పోతామో అప్పుడు కూడా ఈ ధ్యాన అనుభవాలు రావటం అరుదు. భయం ఎక్కువ ఉందనుకోండి అనుభవాలు రావు కదా! దాన్ని దాటాలి కదా! సంకేతాలని భయం అట్లా రావన్నమాట. సంకేతాలని గమనించినప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క శక్తి కూడా జ్ఞాన అనుభవాలు రావటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన లక్ష్యాన్ని ఖచ్చితంగా మనకు చేరుకున్నప్పుడు ఒక దృఢ సంకల్పాన్ని అంటే నెవర్ గివ్ అప్ అనే సూత్రాన్ని మనం పొందుతాం అన్నమాట. ఈ 5 సూత్రాలు ఎప్పుడైతే మనం పూర్తిగా ఆచరిస్తామో ఆచరించినప్పుడే మనకి అప్పుడు సరి అయిన మార్గంలో సరి అయిన శక్తితో సరి అయిన మనం దృఢ సంకల్పంతో మన సమస్యకు పరిష్కారాన్ని అనుకున్న సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్న విషయం మనకి తెలుస్తూనే అద్భుతంగా ఆ సమస్య నుండి మనం బయటపడతాం అన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది మరి పెళ్ళిళ్ళు ఏంటి అసలు ఒక పెళ్ళిలా చేయటం లేదు. ఎలాంటి పెళ్లి కొడుకు వస్తాడు అన్నది ఒత్తిడి నుంచి పెళ్లి చేయగలుగుతామా అన్నంత వరకు ఒక నెత్తి మీద కుంపటి ఉన్నట్లే. అమ్మో ఎలాంటి పెళ్లి కొడుకు వస్తాడో, ఎలాంటి వాడు వస్తాడో, ఎట్లా చేస్తామో ఒక టెన్షన్తో ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, అప్పటి రోజుల్లో అలా ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుంది, ధ్యానంలో ముందుగానే ఏ అబ్బాయితో పెళ్లి అవుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. తర్వాత పెళ్లికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా ధ్యానం చేస్తాం, గ్రూప్ సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి సహజంగానే జరగటం, పెళ్లి చాలా ఆనందంగా పూర్తి చేయటం జరుగుతుందన్నమాట. అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక ఉత్సాహంతో చేయడం అనేది మనం ఈరోజు అనేక ధ్యానుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక పెళ్లి అన్న కార్యక్రమాన్ని ఎటువంటి ఒత్తిడి లేకుండా చేస్తామో ఆ 3 నెలల్లో ఒత్తిడితో తయారయ్యే షుగరు బీపీని పూర్తిగా లేకుండా చేసుకున్నట్లే. మరి మనకు ఒత్తిడి ఉంటేనే కదా సైకోసోమాటిక్ డిజార్డర్ అంటున్నాం. ఒత్తిడి ఉంటేనేగా శరీరం మీదకు బీపీ కానీ షుగర్ కానీ మరి థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా దానివల్లే వస్తున్నాయి కదా. ఈ పరీక్షా సమయం అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతుంది. అందరికీ అనుభవాలే ఇందులో. అయితే సాంఘికంగా, మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే ఈ పరీక్షా సమయాన్ని మనం ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటూ చేయగలిగి మానవుడిగా అనుభవించాల్సిన ఉద్వేగంతో చేస్తాం అన్నమాట. అయితే అప్పుడు దీని ద్వారా ఎక్కువ అయ్యే లేదా కొత్తగా మొదలయ్యే దీర్ఘకాలిక వ్యాధుల నుండి హైపర్ టెన్షన్, మరి డయాబెటీస్, ఆస్మా, మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలైన అనారోగ్యాల నుండి మనం దూరంగా ఉండగలుగుతాం. ఒకానొక వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మందులు జీవితాంతం వాడమని ఎందుకు చెప్తున్నారు డాక్టర్స్? మరి జీవితాంతం వాడాలని చెప్తున్నారు. మనకి ఎదురయ్యే ప్రతి పరీక్షా సమయాన్ని ఎందుకు మనం ఒత్తిడితో చేస్తున్నాం. ఆ ఒత్తిడి వల్ల బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఒత్తిడి ఏమవుతుంది, ఈ బీపీ షుగర్లా కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ 5 సూత్రాలని ఎప్పుడైతే మనం అటువంటి పరీక్షా సమయాల్లో మనం ఆచరణలో పెడతామో అప్పుడు మనకి ఒత్తిడి లేకుండా చక్కగా ఆనందంతో బయటపడగలుగుతాం అన్నమాట. ఈ 5.1 ఫార్ములా మొదలు పెట్టే ముందు 0.1 ఫార్ములా అనేది చెప్పాము, 4+1 అని. ఇదే అదనమాట. మనం తీసుకునే ఆహారానికి సంబంధించింది ఇది లాస్ట్ అనమాట. అంటే ఎందుకంటే ఈ 5 సూత్రాలు ఆచరణలో పెట్టాలంటే ఆ పాయింట్ ఒకటి ఫార్ములా ఖచ్చితంగా పాటించాలి. మన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ శరీరానికి ఫస్ట్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏదంటే అది పొట్టలో వేసుకోలేం కదా. ఈ వాహనం భౌతిక శరీరం మెయింటెనెన్స్కి చేసేటువంటి ఒక ఇంధనం ఎలా ఉండాలంటే అది శుద్ధ శాకాహారిగా ఉండాలి కదా, అది అందరికీ తెలిసిందే. 0.1 ఫార్ములాలో ఉన్న 3 విషయాల్లో మొట్టమొదటిది శాకాహారం అన్నమాట. ఇష్టమైన రుచికరమైన ఆహారాన్నే తినాలి. ఎందుకంటే ఇష్టమైన ఆహారాన్ని తిన్నప్పుడు మనకేమవుతుంది, అది ఒకానొక పరిస్థితి నుండి ఇంకో పరిస్థితికి మార్పు చెందేటప్పుడు మనకి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది అనమాట కదా. తింటుంటే ఆ టేస్ట్ ఏంటి ఆస్వాదిస్తాం మనం, ఎంతో మానసిక హ్యాపీగా
అది ఒక ఎనర్జీ కదా, ఫుడ్ తినటం ఆస్వాదించటం కూడా అధిక శక్తి వస్తుంది అనమాట. కాబట్టి పరీక్షా సమయంగా మనం తీసుకున్న ఆ సమయంలో ఎప్పుడూ మనకి రుచిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆహారం రుచిగా ఉందని పీకల దాకా తినకూడదు కదా, పొట్ట నిండుగా తినకూడదు. ఎంతవరకు అవసరమో ఇంకా తినాలి అనుకున్నప్పుడే ఆపేయాలన్నమాట. ఆకలికి మాత్రమే భోజనం పెట్టాలి. ఎప్పుడైతే మనం అతిగా ఆహారాన్ని తీసుకుంటామో అది యొక్క నిద్రను బాగా పెంచి ధ్యానానికి దూరం చేస్తుంది అనమాట. మనం సమస్యను పరిష్కరించమనే అద్భుతమైన అవకాశాన్ని మనం కోల్పోతాం. పొట్ట నిండా తింటే ధ్యానం చేసుకోకుండా వెంటనే గురిపెట్టి నిద్రపోతాం. కాబట్టి మితాహారాన్ని తీసుకోవడం, మంచిగా ఫ్రెష్ అయిన ఆహారాన్ని, మరి ఫ్రిడ్జ్ ఫుడ్ తీసుకోకూడదు, నిల్వ ఉన్న ఆహారాలు తినకూడదు. ఎంతవరకు అవసరమో మన శరీరానికి అంతవరకే తీసుకోవాలి. మరి ఈ 5 పాయింట్ల ఫార్ములాని ఈ పరీక్షా సమయంలో మనం ఎప్పుడైతే పాటిస్తామో ఒక విద్యార్థి అనేది పరీక్షలు చక్కగా ఏ ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తాడు. అలాగే ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏ టెన్షన్ లేకుండా కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసిపోతుంది. అలాగే మరి ఒక చిన్న బాబుని పెంచాలంటే 2-3 ఏళ్ళు కష్టం. తను కూడా ధ్యానం చేసి మరి ఇవన్నీ దాటగలిగితే హ్యాపీగా ఉంటదన్నమాట. జీవితంలో ఎదురయ్యే మనకి అన్ని దశల్లో ఈ పరీక్షా సమయానికి ఈ 5 సూత్రాలని పాటిస్తే ఎంతో ఉల్లాసంతో, ఒత్తిడి లేకుండా హ్యాపీగా మనం దాటే అవకాశం ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇది మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకునేది. అంటే ఎప్పుడైతే మనం ఆనందంగా ఈ పరీక్షా సమయాల్ని ఎంత ఒత్తిడి లేకుండా చేసుకున్నామంటే ఒక్కొక్క పాయింట్ ఎంత చక్కగా చూడండి జేకే సార్ రాశారు అద్భుతంగా. మనం దాటగలగాలంటే ఇవన్నీ భయం లేకుండా చేసుకోవాలి. మరి అందరికీ పనులు పంచి సామూహిక సహకారం తీసుకోవాలి. నమ్మకాలు ఎక్కువ పెట్టుకోకూడదు, మూఢనమ్మకాలు. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ టైంకి వెళ్ళాలంటే అదే నేచర్ సహకరిస్తుంది. అలాగే పట్టు విడవకూడదు. ఇది చెయ్యాలి అంటే ఆ పట్టు నెవర్ గివ్ అప్ అనమాట. ఎప్పుడూ పట్టు విడవకూడదు. అది పూర్తయ్యే వరకు మనం పట్టు విడవకూడదు. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనతో ఉంటూ, ధ్యానం చేస్తూ, అందరితో సమాజంలో చెప్పుకున్నాం కదా, శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక దళాల్లో కరెక్ట్గా ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. ఇదే మాస్టర్స్ మరి ఈరోజు నాకు ఇచ్చింది ఇది పరీక్షా సమయం పరిష్కార మార్గం. ఇట్లా ఎన్నో టాబ్లెట్స్ ఉన్నాయి అన్నమాట. ఇందులో టాబ్లెట్స్ అంటే మనం వేసుకునేవి కాదండి, మన గుణాలు మార్చుకోవడమే. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే 350 రాశారు సారు. ఇప్పుడు 550 టాబ్లెట్స్. మనకి చేతుల నొప్పులు ఎందుకు వస్తాయి, నడువుల నొప్పులు ఎందుకు వస్తాయి, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, బీపీ ఎందుకు వస్తుంది, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, మరి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా. అంటే ఇదంతా పత్రి సార్ నుండి తీసుకున్నదే సార్, జేకే సార్. ఈయన డాక్టర్ కాబట్టి సమాజ సేవ చెయ్యాలనే తపంతో ఉండి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇది పత్రి సార్ ఈ సబ్జెక్ట్ జీకే గారు అంటే ఆయన తీసుకొని ఆయనకు వచ్చిన అనుభవాలతో ఈ బుక్స్ అన్నీ రాయడం జరిగిందనమాట. ఎలాగో మనం ఆరోగ్యం తగ్గించుకొని ఇవన్నీ గుణాలు పాజిటివ్గా ఉండి ఒక యోగులుగా తయారవుతాం అన్నమాట. ఓకే మాస్టర్స్, మరి ఇందులో ఎవరికన్నా ఏమన్నా సందేహాలు అంటే అడగొచ్చు మాస్టర్స్.